ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ఇవాళ మా తమ్ముడికేమో జలుబు చేసి హెల్త్ బాగాలేదు, అసలు జ్వరం వచ్చేసింది వాడికి. అయితే మామూలుగా మా ఇంట్లో ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయాలని చూస్తూ ఉంటాడు. అలాంటిది వాడికి ఎంత ట్రై చేసినా అసలు అవ్వలేదు. ఇవాళ మా ఇంట్లో ఉప్మా దోశ చేశారు. ఫస్ట్ తినిన తర్వాత కలుస్తాను. అయితే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. అయితే వాళ్ళు వచ్చారు కదా, ఎక్కడికో తిరగాలి, ఎక్కడో సరే వెళ్ళాలి కదా, ఇంట్లో ఏం కూర్చుని ఉంటాం. అయితే వాళ్ళ వెళ్ళి జీవి మాల్కి వెళ్ళి బట్టలు తీసుకుందాం, తర్వాత ఎడన్నా తిరగడానికి వెళ్దాం. చెప్తాను, షాపింగ్ వస్తే అసలు లేడీస్ తో అసలు రాకండి. గంటలు గంటలు చేస్తారు, తీసుకుని అట్లయితే గంటలు గంటలు చేస్తారు. అసలు అందుకోసం రాబుద్ది కూడా. డజన్ బట్టలు తీసిన తర్వాత లాస్ట్ కి 3 బట్టలు తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 అవర్ పైన అవుతుంది. జీవి మాల్లో అసలు వీడియో రికార్డ్ చేయడానికి లేదు. అక్కడంటే అసలు వీడియో తీయడం అలౌడ్ లేదంట. అందుకని సరే ఇంకా వ్లాగ్ తీయలేకపోయాను. గైస్, మీరు కూడా ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్తో లేకపోతే మీరు సోలోగా ఎక్కడన్నా లాంగ్ ట్రిప్ వెళ్ళాలనుకుంటే ఎట్లా ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్కి ఒకసారి విజిట్ చేయండి, ఎంత బాగుండిద్దో. ఆ పీస్ఫుల్ ఎక్కడ దొరకదు మీకు. ఇవాళ ఇంటికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అయితే వాళ్ళ తమ్ముడు స్పెషల్ రెసిపీ చేశాడు, అవన్నీ చూపిస్తాను మీకు. ఇల్లు ముందులో ఒక అక్క ఉండిద్ది, పాస్తా చేసిద్ది. అసలు తింటా ఉంటే అసలు నోరులో నీళ్ళు రావటమే. ఇంకా ఐ హోప్ మీకు నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నా వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వెళ్తూ లైక్ చేసేయాలండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.